రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఏదైతే పల్నాడు జిల్లా మాజీ మంత్రి విడుదల రజనీపై మరో కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత నెల 30వ తారీఖున తిరుపతి లడ్డు ఆడడానికి సంబంధించి ఎర్లపాడు మండలం బోయపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం అయితే నిర్వహించారు. ఆ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరము ఇటు విడుదల రజనీ అనుచరులతో బయటకు రావడం అయితే జరిగింది. ఆ బయటకు వచ్చే క్రమంలో టీడీపీ వర్గీయులు కూడా విడుదల రజనీ అడ్డుకోవడం కూడా జరిగింది. అడ్డుకునే క్రమంలో ఇటు వైసీపీకి ఇటు టీడీపీ నేతల మధ్య చిన్నపాటి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణానికి సంబంధించి పోలీసులు వచ్చి అక్కడ చెల్లాచెదురు చేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే గత నెల 30వ తారీఖు జరిగిన సంఘటన సంబంధించి టీడీపీ నేతలు అయితే విడుదల రజనీ మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. విడుదల రజనీ మీద ఇచ్చిన కంప్లైంట్ ని ఈ రోజు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే విడుదల రజనీతో పాటు ఏదైతే వైసీపీకి చెందిన 21 మందిపై కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ, ఏదైతే గత నెల 30వ తారీఖు జరిగిన గొడవకు సంబంధించి విడుదల రజనీపై ఎర్లవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ, దాంతో పాటుగా ఏదైతే ఆ రోజు జరిగిన ఘర్షణ సంబంధించి కూడా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత విడుదల రజనీ కూడా ఒక బీసీ మహిళా ఇటు మంత్రిని మాజీ మంత్రిని కూడా చూడకుండా నా మీద దాడి చేశారని కూడా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయితే ఇది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏదైతే ఆ రోజు జరిగిన ఘర్షణ సంబంధించి విడుదల రజనీని A1 గా పెట్టడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీక.